హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెనాలి ఆల్ క్రియేషన్స్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తారు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు కూడా మరో కొన్ని డిజైన్స్, మరో కొన్ని శారీస్తో మీ ముందుకు వచ్చాను. వీళ్ళు మన ఫస్ట్ టైం వచ్చారు ఫ్రెండ్స్, కస్టమర్స్ తెనాలిను. వీళ్ళు మన ఇన్స్టాగ్రాము అండ్ యూట్యూబ్ ఛానల్ రెగ్యులర్గా చూస్తారంట. ఇంకా పెళ్లి బ్లౌజులు తీసుకొని వచ్చారు. 3 శారీస్ తీసుకొచ్చారు. 3 శారీస్కి మంచి డిజైన్స్ సెలెక్ట్ చేసుకున్నారు. అది ఒక్కొక్కటి మీకు వీడియోలో పెడుతుంటాను. ఇది ఇంకా 3rd శారీ అనమాట. చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో. రత్నావళ రంగు అండ్ బార్డర్ ఏమో రెడ్ కలర్ బార్డర్ వచ్చింది, చాలా బాగుంది. బ్రైడల్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. మిగతా రెండేమో కొంచెం బ్రైడల్కి కొంచెం తక్కువ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ దీంట్లో పీకాక్ ఉంది, పీకాక్ డిజైన్ చూపించమన్నారు. మంచి డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు బ్రైడల్ది. ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి, వచ్చేయండి. చూడండి అసలు ఎంత అందంగా ఉందో. ఆల్రెడీ మనము ఈ డిజైన్ వేసాము. అంటే నేను ఎందుకంటే స్పెషల్గా తీస్తున్నా, ఏ కలర్ కాంబినేషన్కి తీసుకున్నా ఈ డిజైను ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు డిజైన్ డీటెయిలింగ్లోకి వెళ్దాము. అసలు చూడండి, పువ్వు కానీ పింఛం కానీ అసలు ఎక్కడ పక్కకనేది వెళ్ళకుండా ఎంత నీట్గా ఉందో. బార్డర్ కూడా కొంచెం సిల్వరు, కొంచెం బ్లూ, కొంచెం సిల్వరు, కొంచెం బ్లూ ఇచ్చి మొత్తం అవుట్లైన్ అంతా గోల్డ్ ఇచ్చాను. ఈ డిజైన్ అంతా కూడా ఎక్కువ గోల్డ్ రానిచ్చాను. అసలు ఈ పీకాక్ కూడా చూడండి ఎంత అందంగా ఉందో. అసలు ఈ ఫ్లవర్ చూడండి ఎంత ముచ్చటగా ఉందో. డిజైన్లో ఏ పార్ట్ తీసుకున్నా, డిజైన్ తీసుకున్నా, ఫినిషింగ్ తీసుకున్నా, కలర్ కాంబినేషన్ తీసుకున్నా, ఎక్కడ ఒక్క మైనస్ మార్క్ కూడా లేకుండా చాలా చక్కగా ఉంది అసలు కదా. అందుట్లో పార్ట్ నెక్ సూపర్ ఉంది. ఇట్లాంటి డిజైన్స్ ఇంకా మనం కుందన్స్ పెట్టలేదు ఫ్రెండ్స్. కుందన్స్ పెడితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. మిషన్ మీదే కదా, కుందన్స్ పెట్టడానికి కుదరదు. బయటికి తీసినాక అప్పుడు కుందన్స్ పెడతాము. ఇలాంటి బ్లౌజులు ఉండంగా అసలు మగ్గం వర్క్స్ ఎందుకు ఫ్రెండ్స్, ఇవేంటంటే మగ్గం వర్క్ లాగా ఓడవు, బ్లాక్ అవ్వవు, శారీస్ పోగులు పట్టుకోవు, హెయిర్ పట్టుకోవు, అన్నిటికంటే ముఖ్యంగా నల్లబడవు. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీకు బ్లౌజ్ విసుగుబుట్టి తీయాల్సిందే కానీ వర్క్ పరంగా అస్సలు పాడవదు. అసలు ఎంత బాగుందో. చక్కగా పార్ట్ నెక్ వచ్చింది. ఇలా కటింగ్ చేయించుకొని, ఇలా ఈ షేప్తో కటింగ్ చేయించుకొని వేసుకుంటే అసలు అందరి కళ్ళు మన బ్లౌజ్ మీదే ఉంటాయి. ఇది డిజైన్కి వచ్చిన బుటీసేను మొత్తం ఇంకా బ్లూ రానిచ్చేసి అవుట్లైన్ గోల్డ్ రానిచ్చాను. అండ్ చూడండి ఫ్రంట్ కూడా ఎంత బాగుందో చూడండి. దీనికి 3 కలర్స్ అనమాట, బ్లూ, గోల్డ్ అండ్ సిల్వరు. ఈ 3 కాంబినేషన్తో వేసాను అనమాట. బ్లూ, గోల్డ్, సిల్వరు. చాలా బాగుంది కదా. అసలు నెక్ ఇంత అందంగా ఉంటే ఇంకా హ్యాండ్స్ ఇంకెంత అందంగా ఉంటాయో గెస్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, హ్యాండ్స్ కూడా చూపిస్తాను రండి ఫ్రెండ్స్. హ్యాండ్స్ కూడా అయిపోయినాయి. అసలు ఎంత బాగున్నాయి చూడండి. ఇవి చూడండి, దారాలు చూడండి, ఇంకా చాలా బాగా వచ్చింది కదా. ఇవి వేరే డిజైన్ లైన్స్ ఫ్రెండ్స్, దీనికి యాడ్ చేశాను అనమాట. ఎంత నీట్గా ఉందో చూడండి. అసలు బ్లూ, సిల్వరు, గోల్డ్ కాంబినేషన్లో మగ్గం లుక్ వస్తుంది అనమాట. ఈ లైన్స్ చాలా బాగుంటుంది. అసలు చాలా లైన్స్ ఉన్నాయి కానీ ఎక్కువ ఈ లైన్స్ అండ్ లైన్ మధ్యలో పువ్వు వస్తుంది, ఆ లైన్స్ వేస్తాను. అసలు ఎంత నీట్గా ఉందండి చూడండి. డైమండ్ షేప్ అంతా బ్లూ రానిచ్చాను. ఇంకా మొత్తం నేను గోల్డ్తో ఫినిషింగ్ రానిచ్చాను, మగ్గం లుక్ వస్తుందని. చాలా నీట్ ఫినిషింగ్గా ఉంది కదా, చాలా బాగుంది. ఇప్పుడు ఇంకొకసారి ఇంకో డిజైన్ చూద్దాం. ఇది ఎల్లో కలర్ శారీ, ఇది రాణి కలర్ బ్లౌజు అండ్ దీంట్లో వచ్చిన బ్లౌజ్ మీదే వేసేయమన్నారు. వీళ్ళు ఫస్ట్ టైం మన దగ్గరికి రావడము, తెనాలేను. అండ్ మన ఇన్స్టా పేజీ, యూట్యూబ్ ఛానల్ రెగ్యులర్గా చూస్తుంటారంట. అండ్ వీళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు కూడా మన దగ్గర వేయించుకుంటారంట. ఇంకందుకని మన దగ్గర తీసుకొచ్చారు. మ్యారేజ్ బ్లౌజెస్ 3 బ్లౌజెస్ తీసుకొచ్చారు. అది 3 శారీస్ తీసుకొచ్చారు. ఫస్ట్ది చూడండి ఎంత బాగుందో. సేమ్ ఇదే డిజైను నేను వేరే వాళ్ళకి చేసి, ఇలానే ఎల్లో కలర్ ఫ్లవర్ వస్తుంది, వేరే వాళ్ళకి చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. అది వాళ్ళు చూసి బాగుంది కదా, వీళ్ళ శారీకి కూడా సేమ్ ఇట్లానే వస్తుంది అని చెప్పేసి అనుకొని ఇంక ఈ డిజైన్ ఆర్డర్ ఇచ్చారు. ఇదిగోండి, ఇంకా ఈ పెద్ద బార్డర్ ఒకవైపు వచ్చింది, చిన్న బార్డర్ ఒకవైపు వచ్చింది. పెద్ద బార్డర్ మీద వేస్తే కనపడదని చిన్న బార్డర్ మీద స్టార్ట్ చేస్తానని చెప్పాను. ఓకే అన్నారు. బాగుంది కదా, 3 ఆర్చెస్గా వచ్చింది. వీళ్ళు ఇలా డైరెక్ట్గా అయినా కుట్టించుకోవచ్చు ఫ్రెండ్స్, లేకపోతే ఇట్లా కట్ చేయించుకొని దీని కొంచెం దీని మీదకి, దీని కొంచెం దీని మీదకి, అలాగా కొంచెం లేయర్స్గా ఉంటుంది. అలా అయినా కుట్టించుకోవచ్చు, నో ప్రాబ్లం. అలా కుట్టించుకున్నట్టయితే కొంచెం ఇది కొంచెం పైకి వేయాలి, ఇది కొంచెం పైకి వేయాలి.
కాకపోతే వీళ్ళు డైరెక్ట్గా ఇలానే కుట్టించుకుంటారు కాబట్టి నేను కొంచెం దగ్గరికి వేసాను. అండ్ వీళ్ళ హ్యాండ్ కూడా 9 సెంటీమీటర్లు, అందుకని ఇంకా ఇట్లా వేసాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ నెక్కి సంబంధించి హ్యాండ్కి సంబంధించి నెక్ చూద్దాము. చక్క హ్యాండ్ కూడా చూసారా, కట్ వర్క్ భలే బాగా వచ్చింది కదా. చూడండి ఫ్లవర్ కూడా చూడండి ఎంత షేప్ ఎంత నీట్గా వచ్చిందో. ఇంకా కొందన్స్ పెడితే ఇంకా బాగుంటుంది. ఇది చూసారా, ఇదంతా కూడా ఎల్లో వచ్చింది. నేను ఇంకోటి చెప్పనా మీకు, ఈ రెండు ఒకటే ఆప్షన్ ఫ్రెండ్స్, ఈ గోల్డ్ ఈ ఎల్లో. కాకపోతే ఇది కూడా గోల్డ్ రాణిస్తే కొంచెం లైట్ కలర్గా అంటే లైట్ శారీ కలరు లైట్ అయిపోయింది. ఈ డిజైన్ మొత్తంలో ఉత్త పూలకే వస్తుంది. అందుకని నేను ప్రతి లైన్ దగ్గర ఈ ఆప్షన్ దగ్గర నించోని ఎల్లో కలర్ పెట్టాను, మళ్ళీ ఈ ఆప్షన్ దగ్గర మళ్ళీ గోల్డ్ పెట్టాను, మళ్ళీ పైకి రంగులు మళ్ళీ ఎల్లో. అట్లా కొంచెం రిస్క్ తీసుకొని వేసాను. పర్లేదు, రిస్క్ తీసుకున్న కస్టమరు హ్యాపీ అయితే మాకు అదే సాటిస్ఫాక్షన్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్కు అను ఫ్రంట్ చూద్దాము. నెక్కు ఫ్రంట్ కూడా ఇలానే కట్ వర్క్ వస్తుంది. ఓకే, ఇంకెందుకు కలిసి చూసేద్దాం రండి ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ కూడా అయిపోయింది. చూడండి అసలు ఎంత బాగుందో, చాలా బాగా వచ్చింది. చక్కగా నెక్కి కట్ వర్క్ వచ్చింది. ఫ్లవర్స్, ఇంకా ఫ్లవర్స్ మిడిల్లో కూడా కొందరు సైన్ని పెట్టాలి. కొంచెం ఫినిషింగ్ వర్క్ ఉంది, చాలా నీట్గా వచ్చింది. ఎంత బాగుందో చూడండి. ఈ ఫ్లవర్స్ కూడా అంతా నేను ఎల్లో ఇష్టాలు ఇచ్చేసాను, ఎందుకంటే ఎల్లో కలర్ శారీ కాబట్టి బాగుంటుందని. ఫ్రంట్ కూడా చూడండి, ఫ్రంట్ కూడా కట్ వర్క్ వచ్చింది, చాలా నీట్గా ఉంది కదా. ఇప్పుడు వీళ్ళదే సెకండ్ శారీ, సెకండ్ బ్లౌజ్ చూద్దాము. ఇప్పుడు వీళ్ళది థర్డ్ శారీ అంటే ఫైనల్ శారీ చూద్దాము. అసలు హ్యాండ్ చూడండి ఎంత బాగుందో. ఈ హ్యాండ్ అసలు ఏ కలర్ కాంబినేషన్కి వేసినా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. వాళ్ళకైతే బాగా నచ్చింది. ఇప్పుడు మీరు వీడియో చూసినప్పటికీ వాళ్ళకి శారీస్ వెళ్ళిపోయి మ్యారేజ్కి కూడా కట్టేసుకున్నారు. కాకపోతే మాకు ఎడిటింగ్కి కొంచెం లేట్ అవుతుంది. వర్క్స్ చూసుకొని ఎడిటింగ్ చేసుకొని ఇన్స్టాలో మళ్ళీ పెట్టుకొని సమ్ ప్రాసెస్ అనేది కొంచెం లేట్ అవుతుంది. అసలు ఎంత బాగుందో, వాళ్ళకైతే భలే బాగా నచ్చింది ఫ్రెండ్స్. అసలు చూడండి ఎంత నీట్గా ఉందో వర్క్. కింద బార్డర్ ఏమో కట్ వర్క్ వచ్చింది. ఇప్పుడు మనము నెక్ చూద్దాము ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ ఫ్రంట్ అయిపోయింది. అసలు చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంది కదా, నీట్ ఫినిషింగ్. ఈ డిజైను ఇంకా 3 బ్లౌజెస్ ఆర్డర్ ఉంది ఫ్రెండ్స్. ఒకటేమో శారీ కలరు, ఒకటి గోల్డ్ అలా రానిచ్చాను. ఫ్రంట్ కూడా చూడండి ఎంత బాగుందో. కట్ వర్క్ వద్దు మాకు, రౌండ్ నెక్ అనేవాళ్ళు ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకోండి, బాగుంటుంది, చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. అసలు మీకు ఇంకోటి చూపించిన లాస్ట్ టైం వేరే శారీది కూడా ఇట్లా చూపించాను. ఇప్పుడు ఇది లెక్స్ గ్రీన్ కదా. అసలు మేము దారాల గురించి ఎంత కాన్సన్ట్రేషన్ పెడతామో దారాల మీద. చూడండి ఇది లెక్స్ గ్రీన్, ఇది ఈ 4 కంపేర్ చేసాం ఫ్రెండ్స్. ఈ 4 తీసుకొచ్చాను ఆ శారీ మీదకి. ఒకటేమో కరెక్ట్ మ్యాచింగ్ అయినట్టుంది, వేసేటప్పటికి డార్క్ అయింది. ఇంకోటేమో కరెక్ట్ మ్యాచింగ్ ఉంది, వేసేటప్పటికి లైట్ అయింది. ఇది కొంచెం తేడాగా ఉంది, అది కొంచెం తేడాగా ఉంది. అసలు బుర్ర పోయింది. ఈ 4 ఫైనలైజ్ చేసి ఏంటంటే ఒక్కొక్క థ్రెడ్ చూడటానికి కలిసిద్ది. ఇక్కడికి వచ్చినప్పటికి లైట్ కానీ డార్క్ కానీ అయింది. బ్యాక్గ్రౌండ్ కలర్ని బట్టి కూడా లైట్ కానీ డార్క్ కానీ అయింది. ఇంకా మొత్తానికి కరెక్ట్ మ్యాచింగ్ తీసుకొచ్చి వేసాము. చాలా బాగుంది కదా. ఇప్పుడు ఇంకొక శారీ ఇంకో డిజైన్ చూద్దాం.